నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. భావ ఫల నిర్ధారణ. ఇది ఒక వ్యక్తి జన్మజాతకం చూసిన వెంటనే ఆ వ్యక్తి జీవితంలో ఏ భావం బాగా ప్రకాశిస్తుంది, అంటే ఎక్కడ బాగా శుభ ఫలితాలు ఉంటాయి, ఎక్కడ నెగిటివ్గా ఉంటుంది, ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, ఇవి చాలా సులభంగా చూసిన వెంటనే తెలుసుకోవచ్చు. ఇక దాంతో పాటు ఎంటీ హౌసెస్, అంటే ఖాళీగా ఉన్న భావాల యొక్క ఫల నిర్ధారణ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక దానితో పాటు ఎక్కువ అడిగే ప్రశ్నలు, గృహయోగం, ఈ వాహన యోగం, సంతానము, వివాహము, ఇట్లా ఏ ప్రశ్న అడిగినప్పటికీ మనం ఈ అంశాలను మాత్రం చూసినట్లయితే చాలా చక్కగా మనం ఫలితాలను చెప్పవచ్చు. ఈ వీడియోలో చాలా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఎక్కువ మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, కొంతమందికి పంచమం అంటే విద్యాభావం బాగాలేనప్పటికీ వారు విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు. దానికి గల కారణాలు కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక ఫల నిర్ధారణకు ముఖ్యంగా చూడవలసిన అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక భావ ఫలమును నిర్ధారించడానికి మనం గమనించవలసిన అంశాలు: భావము, భావాధిపతి, అలానే భావాధిపతి ఇంకొక ఇల్లు. అంటే భావాధిపతికి అంటే మన సూర్యచంద్రులు అయితే ఏక గృహస్థులు, ఇంకా ఈ 5 గ్రహాలకు ఇంకొక ఇల్లు ఉంటుంది కాబట్టి భావాధిపతి రెండవ ఇల్లు. ఇక అదే విధంగా మనం దేని గురించి అయితే చూస్తున్నామో, అంటే ఆ వ్యక్తి జన్మజాతకంలో ఏ అంశం గురించి చూస్తున్నామో దానికి కారకత్వం వహించేటటువంటి గ్రహాన్ని చూడాలి. అంటే కారకుడు, కారక గ్రహం. ఇక అదే విధంగా ఆ కారకత్వం వహించేటటువంటి గ్రహం యొక్క గృహాలు ఒకటి, అంటే కారక గృహం, గృహాలు. మనకు ఈ సృష్టిలో ఉన్న అన్నిటికీ నవగ్రహాలు కారకత్వం వహిస్తారు కాబట్టి మనం దేని గురించి చూస్తున్నామో దానికి సంబంధించినటువంటి కారకుడు ఎవరో తెలుసుకోవాలి. ఓకే, ఇవి గ్రహ కారకత్వాలు తెలుసుకుంటే ఇవి సులభంగా తెలుసుకోవచ్చు. ఇక కారక గృహాలు అంటే చూడండి, ఎప్పుడైనా మనకు గ్రహము అదేవిధంగా గృహము, అంటే ఒక గ్రహం ఏ కారకత్వాలను ఇస్తుందో ఆ గ్రహం యొక్క గృహం కూడా అవే కారకత్వాలను ఇస్తుంది. కాబట్టి గ్రహము, గృహము రెండింటిని గమనించాల్సి ఉంటుంది. ఓకేనండి. ముఖ్యంగా ఈ అంశాలను గమనిస్తే మనం చాలా సులభంగా ఫలితాలను చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక గృహయోగ ఫలాన్ని ఎలా నిర్ధారిస్తారో చూద్దాం. గృహయోగము చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ధనుర్లగ్నం తీసుకుందాము. ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఈ అంశాలను మనం గమనిస్తే సరిపోతుంది. ఓకేనా. చూడండి, భావము, ఏ భావము గృహాన్ని సూచిస్తుంది? చతుర్థ భావము. చతుర్థము గృహస్థానము కాబట్టి భావాన్ని గమనించాలి. ఒకటి మొదటిగా, ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్లగ్నానికి శుభగ్రహం అంటే నవమ కోణాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ చతుర్థంలో ఉన్నారు అని అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? భావము శుభత్వం చెందింది. ఓకే అండి. ఇప్పుడు భావాధిపతి ఈ ధనుర్లగ్నానికి చతుర్థాధిపతి శుభగ్రహం అవుతారు. ఎందుకంటే లగ్నాధిపత్యం రావడం వల్ల, కోణాధిపత్యం వల్ల ఈ లగ్నానికి చతుర్థాధిపతి శుభగ్రహం అయ్యారు. ఓకే అండి. కూర్చోండి. అదే విధంగా భావాధిపతి శుభగ్రహం అయ్యారు. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఇక్కడ ఉన్నారు అని అనుకుందాం. ఓకే అండి. చూడండి, భావాధిపతి శుభగ్రహం అయ్యారు. ఇప్పుడు భావాధిపతి ఇంకొక ఇల్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుజుడు ఉన్నాడు అని అనుకుందాం. ఓకేనండి. ఇక్కడ కుజుడు ఉంటే ఏం చేస్తాడు? 7వ చూపుతో ఈ భావాధిపతి ఇంకొక ఇల్లు అయినటువంటి ధనస్సును చూస్తాడు. ఓకేనండి. ఇప్పుడు ఏమైంది? చూడండి, భావాధిపతి ఎలాగో శుభగ్రహం, పైగా ఇంకొక శుభగ్రహంతో అంటే భూమికి కారకుడైనటువంటి కుజుడితోనే చూడబడుతున్నాడు. ఇక భావాధిపతి రెండవ ఇల్లు కూడా శుభత్వం చెందింది. ఓకే. ఇప్పుడు కారకుడు. ఓకే. ఈ కారకుడు ఎవరు గృహానికి? అంటే మనం గృహయోగం గురించి చూస్తున్నాం కాబట్టి గృహానికి కారకుడు చూసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ గృహానికి కారకుడు ఎవరు? గృహానికి గురువు కారకుడు. ఓకే. ఈ గురువు ఈ లగ్నానికి శుభగ్రహం, పైగా ఇంకొక శుభగ్రహంతో చూడబడుతున్నాడు. పైగా ఈ చతుర్థాధిపతి, అదే విధంగా
గృహానికి కారకుడైనటువంటి గురువు కూడా ఈ చతుర్థాధిపతి అవ్వడం, ఈ గృహస్థానం అయినటువంటి చతుర్థాన్ని చూడడం. ఓకే అండి, చూడండి కారకుడు శుభత్వం చెందాడు. అదేవిధంగా కారకుడి గృహాలు చతుర్థాధిపతి శుభత్వం చెందడం, చతుర్థాధిపతి ఇంకొక ఇల్లు కూడా శుభత్వం చెందింది. చూడండి ఇక్కడ మనకు భావము చతుర్థము, భావాధిపతి గురువు, ఇంకొక ఇల్లు ధనస్సు కుజుడు చూడడం, అదేవిధంగా కారక గ్రహం గురువు అవడం, శుభగ్రహం అవడం, ఇంకో శుభగ్రహం చూడడం, కారక గృహాలు అంటే కారకుడి గృహాలు మీనము ధనస్సు రెండు శుభత్వం చెంది ఉండడం. ఓకే అండి, ఈ అంశాలలో ఏ ఒకటి ఉన్నా కానీ గృహయోగం ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్నీ ఉంటే ఎక్సలెంట్ యోగము. ఓకేనండి, ఇప్పుడు చూడండి అందరికీ ఒక 20-30 ఇల్లులు ఉండవు, కొంతమందికి ఎక్కువ ఇల్లులు ఉంటాయి, పెద్ద ఇల్లులు ఉంటాయి, లగ్జరీ హౌసెస్ ఉంటాయి. కొంతమందికి ఏదో ఒక ఇల్లు ఉంటుంది, కొంతమందికి ఇల్లు ఉంటుంది కానీ పెద్ద వసతులు ఉండవు. ఓకేండి, అవన్నీ చూడండి ఎంత ఎక్కువ తక్కువ ఎంత బాగుంది. ఓకేండి, అవన్నీ ఈ అంశాలను బట్టి మనం చూస్తాం. ఓకేనండి, చూడండి ఇప్పుడు ఈ లగ్నానికి ఎలాగో గురువు శుభగ్రహం కాబట్టి మనకు సులభంగా మనం గృహయోగం గురించి చెప్పుకున్నాము. ఓకేనండి, ఇప్పుడు ఇంకొక గురువు పాపగ్రహంగా ఉన్న లగ్నానికి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్యా లగ్నం తీసుకుందాం. ఓకేండి, ఈ కన్యా లగ్నం తీసుకున్నప్పుడు సేమ్ ఇవే ప్రిన్సిపల్స్. చూడండి భావము కన్యా లగ్నానికి గృహస్థానం ఏంటి? చతుర్థము. ఓకే అండి, చూడండి ఈ లగ్నానికి చతుర్థాధిపతి పాపగ్రహం అవుతారు. ఎందుకు? గురువుకు సప్తమాధిపత్యం వస్తుంది. ఓకే, సప్తమాధిపత్య దోషం వల్ల ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి గురువు పాపగ్రహం అవుతారు. ఓకేండి, ఇప్పుడు భావం ఎలా ఉందో చూడాలి. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లగ్నానికి నవమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ ఉన్నారు అని అనుకుందాం. ఓకేండి, అప్పుడు శుక్రుడు చతుర్థాన్ని చూస్తారు. ఓకేండి, కాబట్టి భావము శుభత్వం చెందింది. ఓకేండి, ఇంకా భావాధిపతి గురువు ఎలాగో పాపగ్రహం అయ్యారు. ఓకేండి, ఫర్ ఎగ్జాంపుల్ గురువు పాపగ్రహం అయినప్పటికీ గురువు ఇక్కడ ఉన్నారు అని అనుకుందాం. ఓకేండి, ఇప్పుడు శని ఇక్కడ ఉన్నారు అని అనుకుందాం. ఓకేండి, ఇప్పుడు ఏమవుతుంది? శని 3వ చూపుతో గురువును చూడడం. ఓకేనండి, అదేవిధంగా శని 10వ చూపుతో చతుర్థాన్ని చూడడం. ఓకే అండి, ఇప్పుడు చూడండి భావము శుభత్వం చెందింది, శని శుక్రులు చూస్తున్నారు. భావాధిపతిని శుభగ్రహం చూస్తుంది. ఆయన 2వ ఇల్లు అయినటువంటి మీనంలో శని ఉన్నారు. ఓకే, భావాధిపతి 2 ఇల్లు శుభత్వం చెందాయి. అదేవిధంగా గృహానికి కారకుడైనటువంటి గురువును శుభగ్రహం చూస్తుంది. అదేవిధంగా కారకుడి గృహాలు ఈ ధనస్సును శుక్రుడు, మీనంలో శని ఉన్నారు. ఓకేండి, ఇప్పుడు కూడా మంచి యోగం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనండి, అంటే కొంతమందికి అంటే గురుపాలితులకి ఎక్కువ గృహానికి అంటే గృహయోగం బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. ఇలాంటి కాంబినేషన్స్ కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేండి, ఇప్పుడు ఇంకొక మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఇప్పుడు ఒక వాహన యోగం గురించి చూద్దాం. ఓకేండి, అంటే చూడండి ఏది మనం చూస్తున్నా సింపుల్ గా ఇవే ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే చాలా సులభంగా మనం ఫలితాలు చెప్పవచ్చు. వాహన యోగము. ఓకేండి, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం కుంభలగ్నం తీసుకుందాం. ఓకేండి, ఈ కుంభలగ్నానికి చూడండి వాహన స్థానం ఏంటి? వాహన స్థానము కూడా చతుర్థమే. ఓకేండి, ధన కనక వస్తు వాహన గృహోపకరణ బంధుమిత్ర పరివారము దాసీజనము ఒకటి పశువృద్ధి క్షీరవృద్ధి ధాన్యవృద్ధి అన్ని చతుర్థంలో ఉంటాయి బ్రహ్మస్థానం కాబట్టి వాహన స్థానం కూడా ఈ చతుర్థమే. ఓకేనా, ఇప్పుడు ఈ చతుర్థంలో నవమ చతుర్థాధిపతి అంటే ఈ లగ్నానికి చతుర్థాధిపతి శుభగ్రహం అవుతారు. ఎందుకంటే నవమ కోణాధిపత్యం రావడం వల్ల. ఓకేనండి, అట్టి శుక్రుడు చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉండడం. చూడండి ఇప్పుడు భావము శుభత్వం చెందింది, ఇంకా బాగా శుభత్వం చెందింది. ఓకేండి, ఇంతకుముందు ఎలాగైతే ధనుర్లగ్నానికి చతుర్థాధిపతి గృహానికి కారకుడు గురువు అయ్యారు, ఇక్కడ ఈ కుంభలగ్నానికి చతుర్థాధిపతి వాహన కారకుడు శుక్రుడు వాహన కారకుడు శుక్రుడు అయ్యారు. భావ ఫలప్రద అన్న సూత్రం ప్రకారం ఇంకా ఈ భావం బాగా ప్రకాశించాలి వారి జీవితంలో. ఇప్పుడు భావము శుభత్వం చెందింది, ఇక భావాధిపతి శుక్రుడు. ఓకే, భావాధిపతి కూడా శుభగ్రహం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుధుడు ఉన్నారు అని అనుకుందాం. ఓకే, బుధుడు ఇక్కడ ఉంటే 7వ చూపుతో తులను చూస్తారు. ఓకే, ఒక వృషభం చతుర్థం అయింది,
ఓకే అండి. తర్వాత ఈ చతుర్థాధిపతి ఇంకొక ఇల్లు ఈ తుల. ఓకే అండి. ఇప్పుడు ఏమైంది, భావాధిపతి చూడండి, భావాధిపతి శుభత్వం చెందాడు, భావాధిపతి ఇంకొక ఇల్లు కూడా శుభత్వం చెందింది. ఓకే అండి. ఇక కారకుడు, ఇక కారకుడు చూసుకుందాం. అంటే వాహన కారకుడు శుకుడే అవ్వడం, ఆ శుకుడు చతుర్థాధిపతి అవ్వడం, అంటే ఆ కారకుడి రెండు గృహాలు కూడా శుభత్వం చెంది ఉండడం. ఓకే అండి. దీనికి తోడు ఒకవేళ ఏదన్నా శని కూడా చూస్తూ ఉంటే ఇంకా ఆ యోగం అన్నది ఇంకా బలపడుతుంది. ఓకే అండి. చూడండి, ఈ విధంగా మనకు భావఫలాన్ని మనం నిర్ధారించవలసి ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు పాపగ్రహంగా ఉన్న వారికి కూడా వాహన యోగానికి ఆ కాంబినేషన్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్కాటక లగ్నం తీసుకుందాం. ఓకే అండి. ఈ కర్కాటక లగ్నానికి చతుర్థము చూడండి, చతుర్థం ఎవరిల్లు అవుతుంది, శుక్రుడి ఇల్లు అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ శుక్రుడి లగ్నానికి పాపగ్రహం, ఏకాదశ స్థాన దోషం వల్ల ఈ శుక్రుడు పాపగ్రహం అయ్యారు. ఓకే అండి. ఇప్పుడు ఈ లగ్నానికి పంచమ దశమాధిపతి ఓకే పంచమ కోణాధిపతి అయినటువంటి కుజుడు ఈ చతుర్థంలో ఉన్నారని అనుకున్నాం. ఓకే అండి. చూడండి, ఇక్కడ ఏమైంది, చతుర్థ భావము శుభత్వం చెందింది. ఓకే అండి. ఇప్పుడు కుజుడికి ఎనిమిదవ చూపు ఉంటుంది కదా, కుజుడు తన ఎనిమిదవ చూపుతో ఈ చతుర్థాది అంటే ఈ భావాధిపతి ఇంకొక ఇంటిని కూడా చూస్తాడు. చూడండి, భావం శుభత్వం చెందింది, భావాధిపతి రెండవ ఇల్లు శుభత్వం చెందింది. ఓకే అండి. ఇప్పుడు భావాధిపతి ఈ లగ్నానికి పాపగ్రహం. ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు ఇక్కడ ఉన్నారని అనుకుందాం. ఓకేనండి. శుక్రుడు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా గురువు ఇక్కడ ఉన్నారని అనుకుందాం. ఓకేండి. ఈ గురువు 9వ చూపుతో శుక్రుడిని చూస్తాడు. ఓకేండి. అప్పుడు భావాధిపతిని కూడా గురువు చూడడం వల్ల శుభత్వం చెందాడు, అంటే భావాధిపతితో ఫలితాలు గురువు ఇప్పిస్తారు. ఓకేండి. ఇప్పుడు కారక గ్రహం శుక్రుడు శుభగ్రహంతో చూడబడుతున్నారు, కారక గృహాలు. ఓకేండి. ఇంకా దీంతో పాటు గురువు తన 5వ చూపుతో కూడా మళ్ళీ ఇంకొక శుక్రుడింటిని చూస్తారు. ఓకే అండి. చూడండి, అప్పుడు కుజ గురువులు కుజుడు 8వ చూపుతో గురువు 5వ చూపుతో కూడా ఆ కారకుడు ఇంకొక ఇంటిని చూస్తున్నారు, ఇంకా ఎక్కువ శుభత్వం చేస్తున్నారు. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ శుభ ఫలితాలు అక్కడ మనం చూడవచ్చు. చూడండి, చాలా సులభంగా ఇదే అంటే ఈ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని మనం దేని గురించి అయినా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సంతానము చూడండి, పంచమము గర్భస్థానము, చూడండి పంచమ భావము, పంచమ అధిపతి, పంచమాధిపతికి ఇంకొక ఇల్లు ఉంటే అంటే సూర్యచంద్రులు కాకుండా వేరే గ్రహాలు అయితే ఆ ఇంకొక ఇల్లు, కారకత్వం వహించే గ్రహం చంద్రుడు గర్భానికి కారకుడు, అదే విధంగా చంద్రుడి ఇల్లు కర్కాటకం. ఓకే అండి. ఇక ఇదే విధంగా వ్యాపారము కాబట్టి వ్యాపారానికి లాభభావము చూస్తాము. అంటే 11th హౌస్ 11వ ఇల్లు ఎలా ఉంది. అదేవిధంగా భావాధిపతి ఈ 11వ అధిపతి ప్రతి లగ్నానికి పాపగ్రహమే అవుతారు, శుభులతో చూడబడుతున్నాడా అంటే భావాధిపతి ఎలా ఉన్నాడు, ఈ భావాధిపతి ఇంకొక ఇల్లు ఎలా ఉంది. అదేవిధంగా ఇక కారక గ్రహం చూడండి, వ్యాపారానికి బుధుడు కారకుడు. ఓకే, ఇక బుధుడి 2 ఇల్లు మిథున కన్యలు ఎలా ఉన్నాయి చూడండి. ఇంకా ఆ స్పెసిఫిక్ గా ఆ వ్యాపారంలో కూడా రకాలు. ఓకే అండి. అంటే ఏదైనా స్టోన్స్ మార్బుల్స్ సంబంధించి చేస్తున్నారా, అప్పుడు కుజుడిని చూడాలి. ఓకే, బంగారం గురించి అప్పుడు గురువుని చూడాలి. ఓకే, అదేవిధంగా రెస్టారెంట్స్ హోటల్స్ అక్కడ శని శుక్రులను చూడాలి. లేదంటే కమిషన్ బేస్డ్ చేస్తున్నారా, అక్కడ కూడా ఎక్కువగా బుధుడినే చూడాలి. ఈ విధంగా ఆ భావాలు భావాధిపతి అదేవిధంగా కారకత్వం వహించే గ్రహాలను బట్టి ఇంకా కాంబినేషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఓకే అండి. సో ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం వల్ల ఒక వ్యక్తి జన్మజాతకం చూసి మనం చాలా చక్కగా మనం దేని గురించి అయితే చూస్తున్నామో ఆ ప్రశ్నకు సమాధానం చాలా సులభంగా వారి జన్మజాతకంలో తెలుసుకోవచ్చు. ఇక వీడియో మొదట్లో వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం మనం చూసినట్లయితే, కొంతమంది జన్మజాతకంలో పంచమం పెద్ద బలంగా లేకపోయినా వారు విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు. దానికి గల కారణాలను చూసినట్లయితే ఆ పంచమాధిపతి యొక్క ఇంకొక గృహంలో బలంగా శుభగ్రహాలు ఉండడం, అలానే అష్టమం మనకు ప్రతిభను సూచిస్తుంది. వారి జన్మ లగ్న అష్టమంలో బలంగా శుభగ్రహాలు ఉండడం, అదేవిధంగా ఇక గ్రాహిత జ్ఞాపక శక్తికి చంద్రుడు కారకుడు, చంద్రుడు శుభగ్రహంగా ఉండడం లేదా చంద్రుడు శుభులకు కట్టుబడి ఉండడం, కర్కాటకంలో బలంగా శుభగ్రహాలు ఉండడం, ఇక జ్ఞానానికి బుధుడు కారకుడు కాబట్టి బుధుడు శుభత్వం చెంది ఉండడం, అదేవిధంగా బుధుడి 2 ఇల్లు
మిథున కన్యల్లో శుభగ్రహాలు బలంగా ఉండడం. ఈ కారణాల వల్ల వారు విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ టాపిక్ లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైంలో మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇక అదే విధంగా మీరు ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అదే విధంగా లాజికల్ గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకున్నా ఇక డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.